ఈ మార్పు అనే కార్యక్రమం చూస్తున్న ప్రియ స్నేహితులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మీతో ప్రత్యేక రీతిలో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన ధ్యానాంశం లెంట్ డేస్ అనగా శ్రమల దినాలు. భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ ముందు రోజు శనివారం వరకు 46 రోజులు ఉంటాయి. వాటి మధ్యలో వచ్చే 6 ఆదివారాలు మినహాయించి మిగిలిన 40 రోజుల కాలాన్ని లెంటు కాలమనియు, క్రీస్తు ప్రభుని శ్రమల ధ్యాన కాలములనియు అంటారు. ఆదివారాలు లెంటు కాలంలో లెక్కించరు, ఎందుకంటే ప్రతి ఆదివారం ఒక ఈస్టర్ పునరుద్ధాన దినం క్రిందే వస్తుంది. మరి ఇంగ్లీష్ లో ఈ కాలాన్ని లెంటు అంటారు. లెంటు అనే పదం లెంగ్టన్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం చీల్చుట లేదా చిగుర్చుట. ఆత్మీయంగా ఎండి బెరడు కట్టిన జీవితాల బెరడును చీల్చుకొని కొత్త చిగురులు ఏర్పడేందుకై ఈ 40 రోజుల శ్రమల కాల ధ్యానాలు ఏర్పాటు చేయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలలో సిద్ధపాటు కాలంగా 40 దినాలు కేటాయించడం చూస్తాము. వాటిలో కొన్ని ప్రధానమైనవి నిర్గమ 24:18 ప్రకారం మోషే దేవుని పర్వతంపై వేచి ఉన్న కాలం 40 దినాలు. అలాగే 1 రాజులు 19:8-12 ప్రకారం ఏలియా దేవుని ప్రత్యక్షతను పొందడానికి చేసిన ప్రయాణ కాలం 40 దినాలు. అలాగే మత్తయి 4:2, లూకా 4:1 ప్రకారం అన్నిటికీ మించి మన ప్రభువైన యేసు తన పరిచర్య ప్రారంభానికి సిద్ధపాటుగా దేవునితో 40 దినాలు గడిపాడు. ఈ 40 దినాల కాలాన్ని లాటిన్ భాషలో క్వాడ్రాగసీమా అని అంటారు. అదే తెలుగు భాషలో మండల కాలం అని పిలుస్తారు. మరియు ఈ శ్రమల దినాలను అందరూ ఆచరిస్తూ ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆధ్యాత్మికముగా పెరగడానికి శ్రమల కాలాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. క్రీస్తునందు ప్రియులారా, మేము ఈ 40 రోజులు ఆధ్యాత్మికముగా బలపడడానికి కూడుకుంటున్నాము అనడంలో తప్పులేదు. కానీ ఆధ్యాత్మికముగా బలపడుతున్నాము అనే భ్రమలో దేవుని వాక్యానికి విరుద్ధంగా పనులు చేయటం సరైనది కాదు. వినండి ప్రియ సోదరులారా, దేవునిలో భక్తిగా ఉండడం మంచిదే, కానీ ఎలా ఉంటున్నాము అనేదే ప్రశ్న. కేవలం లెంట్ డేస్ లోనే ప్రార్థన చేయడం, లెంట్ డేస్ లోనే బైబుల్ చదవడం, లేదా ప్రతి దినం ప్రతి ఆదివారం మందిరానికి రావడం చేస్తుంటారు. మరి కొందరైతే ఈ లెంట్ డేస్ లో నేను మందు త్రాగను, నేను సిగరెట్ కాల్చను, అలాగే సినిమాలు సీరియల్స్ చూడను, బూతులు మాట్లాడను, పార్టీలు చేసుకోను, మాంసం తినను, చెడు సహవాసాలు చేయను అనే గొప్ప గొప్ప తీర్మానాలు కూడా తీసుకుంటారు. ఇలా తీర్మానం తీసుకోవటం క్రైస్తవునికి చాలా మంచిదే, కానీ కేవలం ఈ లెంట్ డేస్ లో మాత్రమే పరిశుద్ధంగా జీవించాలి, మిగతా రోజులు నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని అంటే నీవు ఈ లెంట్ డేస్ ను పాటించకపోయినా పర్వాలేదు. ఎందుకని అంటే నా దేవునికి సగం సగం భక్తి అవసరం లేదు, ఆయనకు పూర్తి భక్తి కావాలి. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేదా చల్లగానైనా ఉండాలి, అంతేకాని నులివెచ్చని జీవితాల్లో మాత్రం నీవు ఉండకూడదు. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరులారా, దేవుని యందు భయభక్తులు గలవారు ఈ 40 దినాల మాత్రమే కాదు కానీ, అనగా లెంట్ డేస్ లో మాత్రమే కాదు కానీ సంవత్సరం అంతా కూడా పరిశుద్ధంగా జీవిస్తారు. అది నేను చెప్పడం లేదు, పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వరకు, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వరకు మనం చదివితే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అంతేకాని ఒక కాలంలో మాత్రమే మేము పరిశుద్ధంగా జీవిస్తామని మాత్రం ఎవరు తీర్మానం తీసుకోరు. ఈ లెంట్ డేస్ ను ఎవరు ఎలా ప్రవేశపెట్టారు, ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారు అనేది పక్కన పెడితే, చాలా మంది ఈ 40 రోజులు కూడా మేము చర్చికి వెళ్లి దేవుని ఆరాధిస్తున్నాము కదా, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాము కదా అని అంటారు. వినండి ప్రియ సోదరులారా, బైబిల్లో ఎక్కడా కూడా లెంట్ డేస్ ను పాటించమని లేదు, మరియు 40 దినాలు మాత్రమే భక్తిగా ఉండమని లేదు. దాన్ని మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వరకు చదివితే ఈ 40 దినాలు మాత్రమే కాదు, ప్రతి ఆదివారం జరిగే ఆరాధనలో, ప్రతి ప్రార్థనా కూడికలో సమాజంగా కూడుకొనుట మానక సమస్త విషయాలలో భక్తి కలిగి ఉండాలని అర్థమవుతుంది. అలాగే కీర్తన 1:1, కీర్తన 119:1, అలాగే 1 తెస్సలోనికలకు పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి చదివితే 40 రోజులు మాత్రమే కాదు, ప్రతిరోజు వాక్యం చదవాలని, ప్రతిరోజు ప్రార్థన చేయాలని మనకు అర్థమవుతుంది. అంతేకాని సంవత్సరానికి వచ్చే 40 రోజులు మాత్రమే, అనగా లెంట్ డేస్ లో మాత్రమే ప్రార్థన, వాక్యం, భక్తి కాదు. మరి ఇంకా ఈ లెంట్ డేస్ లో వాక్యానికి విరుద్ధమైనవి, బైబిల్లో లేనివి కూడా చేస్తూ ఉంటారు. ఉదాహరణకు లెంట్ డేస్ లో సిలువ పాటలే పాడాలని, ఏడుస్తూ ఉండాలని, మాంసం తినకూడదని, భార్యాభర్తలు కలవకూడదని, తెలుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలని, మెడలో సిలువమాల వేసుకోవాలని, ఇంకా ఇవి శ్రమ దుఃఖ దినాలు కాబట్టి శుభకార్యాలు జరుపుకొనకూడదు అనేటువంటి వ్యర్థమైన పనులు, బైబిల్లో లేనివి, చేయనవసరం లేని పనులు చేస్తూ ఉంటారు. ఈరోజు చాలా మంది బైబిల్లో ఉన్నవి చేయలేకున్నారు, కానీ లేనివి మాత్రం ఆనందంగా చేస్తున్నారు. వినండి ప్రియ సోదరులారా, అసలు ఈ లెంట్ డేస్ ను మనం ఎందుకు జరుపుకుంటున్నాం? యేసు మన కొరకు సిలువలో మరణించాడనే కదా. అయితే యేసు ఎప్పుడైనా మీరు నా కోసం ఏడవండి, శ్రమ దినాలు పాటించండి అని చెప్పాడా? చెప్పలేదు, చెప్పడు కూడా. దానికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. యేసు ప్రభు సిలువ మోస్తుంటే
ఓ స్త్రీ ఏడుస్తుండగా యేసు ప్రభు ఆమెతో అంటున్న మాట, అమ్మా నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసు కోసం ఏడవడం కాదు, నేను ఇంకా మారలేదు అని, నా పొరపాట్లు ఇంకా పోలేదు అని, నా కుటుంబం మారలేదు అని, నా గ్రామం మారలేదని, నా మండలం మారలేదని, నా జిల్లా మారలేదని, నా రాష్ట్రం మారలేదని, ఇంకా నా దేశం మారలేదని ఏడవాలి. నిజానికి యేసు మన కొరకు మరణించుకుంటే మనకు పాప క్షమాపణ కలగదు, మనం పాపులుగానే ఉండేవారము. ఇలాంటి గొప్ప సందర్భాన్ని ఎందుకు శ్రమల దినాలుగా మారుస్తున్నారో ఓసారి మాటలు వింటున్నా మీరే ఆలోచించండి. ఈ మాటలు వింటున్నా నా ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు చెప్పనివి చేయడం గొప్పతనం కాదు, కానీ యేసు చెప్పినవి చేయి, అప్పుడు యేసుకు నీవు ప్రియమైన వాడిగా మారుతావు. వీలైతే ఈ 40 దినాలు మాత్రమే కాదు, జీవితాంతం యేసుకు నమ్మకంగా ఉండు. 40 దినాల భక్తి చూపితే పరలోకం చేరలేవు, కానీ జీవితాంతం యేసుకు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా పరలోకం చేరుతావు. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరులారా, మేము ఈ 40 రోజులు ఆధ్యాత్మికంగా మరింత బలపడడానికి కూడుకుంటున్నాము అనడంలో తప్పులేదు, కానీ ఆధ్యాత్మికంగా బలపడుతున్నాము అనే భ్రమలో దేవుని వాక్యానికి విరుద్ధంగా నడవడం సరైనది కాదు. ఈ విషయం మాత్రం మరవకండి. బైబిల్లో లేని లెంట్ డేస్ ను, క్రిస్మస్ ను, భస్మ బుధవారాన్ని, ఇలాంటి మరి కొన్ని పండగలను పాటించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు చెప్పినవి మాత్రం పాటించండి. ఇకనైనా వాక్యానుసారంగా జీవించి మారు మనసు పొందండి. ఇకనైనా ఈ మార్పు అనే కార్యక్రమం ద్వారా నా దేవుడు మీతో మాట్లాడుతుండగా మారుతారని ఆశిస్తూ మీ పాస్టర్ చెంతాటి హెన్రీ ఆమోస్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. కృపాసత్య సంపూర్ణమైన దేవా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇంతవరకు కూడా లెంట్ డేస్ గురించి పూర్తి వివరాలు అందించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ యొక్క లెంట్ డేస్ గురించి తెలుసుకున్నారో, ఎంతమందితో అయితే మీరు సూటిగా మాట్లాడారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు వినడం ద్వారా అయినా ఇక మీదటి నుంచి అయినా మార్చబడుటకు మీరు సహాయం చేయమని, ఈ యొక్క మాటలు విని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, వారి కుటుంబాలను, వారి చదువులను, వారి ఉద్యోగాలను సమస్తమును జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క మార్పు అనే కార్యక్రమం చూస్తున్న నా స్నేహితులందరినీ కూడా వాక్యానుసారంగా బ్రతికించమని, బైబుల్ ఏం చెప్తుందో ఆ ప్రకారం జీవించి నీ ఆశీర్వాదాలు పొందుకుంటకు మా యొక్క స్నేహితులందరికీ మీరు సహాయం చేసి మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి ఇక మీదటి నుంచి ఈ లెంట్ డేస్ ను వాక్యానుసారంగా పాటించి క్రమంగా నీలో ముందుకు సాగుటకు, వాక్యంలో లేనివి కాకుండా వాక్యంలో ఉన్నవి ఉన్నట్టుగా పాటించి నీ ఆశీర్వాదాలు పొందుకున్నటకు, నీ రాకడకు సిద్ధపడటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.